starts with 0 ends with n minus 1. Clear? So ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ లో ఎక్కడి నుంచి వాల్యూ ఇన్సర్ట్ చేస్తాం? ఆబ్వియస్లీ 0 నుంచి 1 1 తర్వాత 2 అలా లాస్ట్ దాకా n సైజ్ వరకు మనం అలాగే వేసుకుంటూ వెళ్తాం వాల్యూస్. కాకపోతే ఇక్కడ ట్రావర్స్ చేయాలి. ఏంటిది ట్రావర్స్ అంటే ఏంటి? విజిటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి. సో ఈ స్టాక్ లో మనం ట్రావర్సింగ్ చేయడానికి మనం యూజ్ చేసేది టాప్. ఏంటి? టాప్ అనే ఒక వేరియబుల్ అంటే జస్ట్ ఒక వేరియబుల్, ఒక కామన్. ఓకేనా? ఈ వేరియబుల్ మనం యూజ్ చేసుకుని మన స్టాక్ లో వాల్యూస్ పెట్టడానికి కానీ వాల్యూస్ రిమూవ్ చేయడానికి కానీ మనం ఏం చేస్తాం? టాప్ యూజ్ చేసుకుని స్టాక్ లో పర్ఫామ్ చేస్తున్నాం. ఓకేనా? వాల్యూస్ పెట్టడానికైనా రిమూవ్ చేయడానికి. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటున్నాను? అరేస్ వాల్యూస్ పెట్టడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటీగా ఉంది కాబట్టి పెట్టాలని అనుకుంటాం, అవునా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం వాల్యూస్ పెట్టడం? 0 నుంచి. సో టాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ వాల్యూ నేను ఏం తీసుకుంటున్నాను అంటే -1 తీసుకుంటాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయకముందు నేను ఎక్కడా కూడా వాల్యూస్ పెట్టకముందు, ఓకేనా, ఒక్క వాల్యూ కూడా స్టాక్లో నేను పెట్టకముందు టాప్ ఏమవుతుందంటే నాకు -1 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పుష్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. స్టాక్లో పుష్ ఆపరేషన్ నేను పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఎందుకు అంటే వాల్యూస్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టాలి అనుకుంటున్నాం. పెట్టాలి అంటే ఆబ్వియస్గా స్టాక్లో యూజ్ చేయాల్సిన ఆపరేషన్ పుష్ ఆపరేషన్, అంతే కదా? పుష్ యూజ్ చేసుకునే మనం స్టాక్లో వాల్యూస్ అని పెడతాం. సో ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి ఎలా రాయాలి అంటే ఫస్ట్ టాప్ ఎప్పుడు కూడా -1 చేసుకుంటాం. సో ఒక వాల్యూ స్టాక్లో పెట్టాలంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఏం చేయాలి? టాప్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఎందుకు ఇంక్రిమెంట్ చేయాలి? బికాస్ మన ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. కాకపోతే టాప్ ఎలా ఉంది? -1. మనం ఎందుకు టాప్ 0